దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మరికొన్ని విషయాలను పరిశుద్ధ లేఖనంలో నుండి మనం తెలుసుకుందాం. తెలుసుకుంటకు ముందు ఈరోజు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాల పట్ల మరి యొక్క దినములు ప్రసాదించి ప్రభువా, నేను స్తుతించి నీ నామం కనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మేము గొప్పవారం కాదు నాయన, తెలియగల వారం కాదు నాయన, అల్పుడైన మమ్మల్ని ప్రభువా ఆయన ఏర్పాటు చేసుకుని నీ వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రభువాన్ని బిడ్డలకు అయా వివరించడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతకై వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇది నా ప్రభువా, మరి ఈ సిలువ చాటు నన్ను మరుగుపరిచి అయా మంచి వాక్యం వివరించడానికి ప్రభువా బిడ్డలకు కావలసిన తెలివి జ్ఞానం దయచేయండి. మరి ముఖ్యంగా నాయన వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసును నాకు, మాకు, అందరికీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధ లేఖనంలో నుండి మరి యొక్క కొత్త విషయాలను కొన్ని గురించి నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఉత్తరం ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. దేవుని యందు మన విశ్వసనీయతను మనం కనపరుచుకున్నట్లయితే, ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన యొక్క నీతి న్యాయాలకు అనుగుణంగా మనం ప్రవర్తించినట్లయితే, మనము చేసే ప్రతి ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్పకుండా ఆలకించి ఫలితం ఇస్తాడని మనం గ్రహించాలి. ఈ కీర్తన భాగాన్ని దావీదు మహారాజు రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇందులో మరి మొదటి వచనంలో చక్కని మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, యెహోవా అని అంటుడు. ఇక్కడ ఏమంటుండు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములను చెవియొగ్గుము అంటుడు. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభువా, మరి నీ యొక్క విశ్వాసతను బట్టి, నీతిని బట్టి నేను ఎలా జీవిస్తున్నానో దాన్ని బట్టి నాకు ఉత్తరమిమ్ము, నాకు జవాబిమ్ము, నా ప్రార్థనకు నా ప్రార్థనను ఆలకించమని దావీదు మహారాజు ప్రభు ఎదుట మరి ఆయనకు మనవి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశంలో ముఖ్యమైన భాగము దేవునికి ఉన్న పేర్లలో ఒకటి ఏంటంటే ఉత్తరమిచ్చు దేవుడు. మన దేవుడు ఉత్తరమిచ్చు దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, యెషయా గ్రంథము 41:17 మనం చూసినప్పుడు, యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అని అంటాడు. ఎస్, దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అదే దేవుని యొక్క మరి సెల్ ఫోన్ నెంబర్ కూడా మనం చూసుకోవచ్చు. ఇర్మియా 33:3లో చక్కని మాటలు రాయబడింది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు. ఎందుకంటే నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు, గొప్ప గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను, నీకు వివరిస్తానంటాడు. కాబట్టి దేవునికి మనం మొరపెడితే దేవుడు తప్పకుండా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. యెహోవా కరుణతో నాకు ఉత్తరమిమ్ము అంటుడు. ఉత్తరమిమ్ము, దేవుని ఎదుట ప్రార్థన, ప్రభువా కరుణించి నన్ను, నాకు నా ప్రార్థనకు జవాబిమ్ము, నా మనవిని ఆలకించుమని దావీదు మహారాజు అంటుడు. అందుకే ఇంకా కీర్తనలో 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా చక్కని అద్భుతమైన మాట చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు అన్నట్టు, ఎలుగెత్తిగాక నేను మొరపెట్టినట్లయితే దావీదు మహారాజు వలె నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చితివి. చూసారా, ఇశ్రాయేలు దేవుని బిడ్డలకు, ప్రజలకు యేసుక్రీస్తు మరి ఆ ఉత్తరం ఇచ్చింది ఎప్పుడంటే, ఆయన ఇశ్రాయేల్ ప్రజలందరూ యెరూషలేములో మరి యాత్రను ముగించుకొని అక్కడ యాత్ర చేరుకున్నప్పుడు, అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నప్పుడు ఆయన అక్కడ దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియులారా, నేను ఎలుగెత్తి నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటున్నాడు. కాబట్టి దేవునికి ఎవరైతే మరి ఎలుగెత్తి మొరపెట్టుకుంటారో వారికి దేవుడు తన ఉన్నతమైన సింహాసనము నుండి, ఆయన ఉన్నతమైన స్థలము నుండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి ఆ ప్రాంతము నుండి దూతల గణములతో ఎల్లప్పుడూ నిత్యం కొనియాడే దేవుడు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆదికాండ గ్రంథంలో యాకోబు విషయంలో మనం చూసిన కొన్ని విషయాలను మనం చూస్తాం. అది 35వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. దేవుని ప్రియులారా, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి,
బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పిండు. ఎక్కడ? బెత్లెహేములో. ఎక్కడంటే బేతేలులో. దేవుని బిడ్డలారా, బేతేలు అనే స్థలములకు ఆయన పారిపోయినప్పుడు అక్కడ దేవుడు చేసిన మేలును బట్టి అక్కడ యాకోబు తన బలిపీఠాన్ని కట్టవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు 2వ వచనం ఉంటాడు, యాకోబు తన ఇంటి వారితోనూ వారి యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మీరు శుద్ధపరచుకొని మీ వస్త్రాలు మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళ్దాము. ఎందుకు అంటే నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండి నా దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదమని చెప్పాడు. చూసారా దేవుని బిడ్డలారా, శ్రమ దినములో దేవుడు తోడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవునికి యాకోబు కృతజ్ఞతగా మరి తన అన్న నుండి బాధ నుండి తప్పించాడు. ఎన్నో శ్రమలు, వేదల నుండి, కష్టాల నుండి బయటపడినప్పుడు దేవునికి కృతజ్ఞతగా బేతేలులో యాకోబు మరి బలిపీఠం కడుతున్నాడు. అందుకే తన ఇంటి వారితో కలిసి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు దేవుడు మనకు మరి ఉత్తరం ఇస్తాడు? నేను శ్రమ దినమున ఉన్నప్పుడు నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అంటుడు. నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు నాకు తోడై ఉండి దేవునికి ఆయనకు నేను బలిపీఠం కట్టాలి అందనంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. 119వ కీర్తన 71లో వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, శ్రమనంది ఇందుట నాకు మేలాయను అంటాడు. ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అందుకే శ్రమనంది ఇండుట నాకు మేలాయను. కాబట్టి శ్రమ దినమున మేలు మనకు జరుగుద్ది అనమాట. ఎందుకు? ఆయన ఉత్తరం ఇస్తుండు కాబట్టి దేవునికి మనం మొరపెట్టినప్పుడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను మనం కట్టలను మనం నేర్చుకొని ఉన్నప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు ఆపదలు కలిగినప్పుడు, నీవు వాటి నుండి తట్టుకొని ప్రభువును మొరపెట్టినప్పుడు ఆయన నీకు మేలు దయచేసే దేవుడై ఉన్నాడు. అదే నహూము గ్రంథములో, పాత నిబంధన నహూము 1:7లో ఒక మాట రాయబడింది, ప్రియులారా, శ్రమ దినమున ఆయన నాకు ఆశ్రయదుర్గం అంటాడు. అవును, దేవుని మనం ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. శ్రమ దినమున మనం కృంగిపోరాదు. ఎందుకంటే ఆయన మనం ఆశ్రయంగా మనం చేసుకున్నట్లయితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నెంబర్ 1, శ్రమ దినమున మనకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. 2వది చూసినప్పుడు నీ ప్రతి అవసరములో దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. కీర్తనల భాగంలో అదే రాస్తాడు. 119 కీర్తి 26వ వచనంలో రాయబడింది, ప్రియులారా, నీ ప్రతి అవసరంలో దేవుని నువ్వు వేడుకున్నట్లయితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఫిలిప్పీ 4:19లో కూడా భక్తుడైన పౌలు రాస్తూ చక్కని మాట రాయబడి ఉంది. అక్కడ ఏమనంటే, కాగా దేవుడు తన ప్రతి ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము, దేవుని మహిమలో క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చునంది. కాబట్టి మన ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మహిమలో ఆయన ప్రతి అవసరాన్ని దేవుడు మనకు తీర్చే దేవుడే ఉన్నాడు. ఎప్పుడు? అవసరతలో నువ్వు ప్రభుకు మొరపెట్టినప్పుడు. కాబట్టి ప్రియులారా, చక్కని వాక్య భాగం మనం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ చూసినప్పుడు 3వ విషయం ఏంటంటే, నీవు మొరపెట్టిన దినమున దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మొరపెట్టే దినమున మొరపెట్టండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో, తట్టుకోలేని స్థితిలో, నీకు ఎవరు సహాయం చేయలేని, ఒక ఇతరుల సహాయం నిరాకరించబడినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మొరపెడితే దేవుడు నీకు ఆ దినమున నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 138వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక చక్కని 3వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. దావీదు అంటాడు, శ్రమ దిన నీకు మొరపెట్టినప్పుడు దినమున నాకు ఉత్తరం ఇచ్చితివి, నన్ను ధైర్యపరిచితివి అంటాడు. కాబట్టి నువ్వు మొరపెట్టగానే దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, నీకు శ్రమ నుండి తప్పించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యములు మనం చాలా మంచి విషయాలను దేవుడు ఇచ్చిన వాగ్దానం నేర్చుకోవచ్చు. అదేవిధంగా దావీదు మహారాజు రాసిన 91వ కీర్తన భాగం చూసినప్పుడు 91వ కీర్తనలు అక్కడ ఉంది 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి తిని, శ్రమంలోనే అతనికి తోడై ఉంటానంటాడు. కాబట్టి నువ్వు మొరపెట్టు, శ్రమల్లో ఉన్నప్పుడు మొరపెట్టు, దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు, నిన్ను ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి
కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడైన పౌలు రాస్తున్నాడు. ఏమంటుందంటే అనుకూల సమయమందు నీవు నాకు నా మొరను ఆలకించితివి అంటాడు కదా. కాబట్టి నీకు ఎప్పుడైతే అనుకూలమైన సమయంలో నువ్వు ప్రభువును వేడుకుంటావో, ఆయన పాదముల చెంత పడి ప్రార్థన చేస్తావో, నీ మొరను మరి ఆయనకు వినిపించుకుంటావో, ఆయన నీ మొరను ఆలకించే దేవుడు, అనుకూల సమయంలో నీకు జవాబిచ్చే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రియులారా. కాబట్టి మూడో విషయం ఏంటంటే మొర పెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. 4వ విషయం చూద్దాం. ఆపత్కాలమందు దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కీర్తన 20 అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడు ఆపత్కాలమందు యెహోవాకు నేను మొరపెట్టిన నాకు ఉత్తరం ఇచ్చానని అంటాడు. అంటే ఆపత్కాల సమయంలో నీవు దేవునికి గాక మొరపెడితే నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, అనగా నీకు జవాబిచ్చి నేను సమాధానపరిచి సంతోషపెట్టే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆపత్కాలమందు యెహోవాకు మనం మొరపెట్టే వారిగా ఉండాలి. శ్రమలు ఇస్తున్నాయా, కష్టాల్లో చిక్కున్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో ఉన్నావా, కుటుంబ సమస్యల్లో ఉన్నావా, పిల్లలు మాట వినట్లేదా, తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులకు నీవు విధేయత చూపెట్టలేని స్థితిలో ఉన్నావా, నువ్వు మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, శ్రమల్లో, బాధల్లో, వేదల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆపత్కాలమందు నువ్వు యెహోవాకు మొరపెట్టు, ఆయనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అంతేకాదు ఆపత్కాలంలో నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని ప్రియుల దేవుని నామమునకు స్థుతి కలుగునుగాక. కీర్తనలు 46లో 1వ వచనంలో రాయబడింది. కాబట్టి మరి ఆయన మనల్ని తప్పించే దేవుడు. అంతేకాదు ఆపత్కాలమున యెహోవా నమ్ముకున్న దేవుడని దావీదు మహారాజు అదే కీర్తనలు 46వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆపత్కాలంలో మనల్ని తప్పిస్తాడు, ఆపత్కాలంలో మనను నమ్ముకున్న దేవుడు అని నీవు నమ్మాలి. నువ్వు గట్టిగా నమ్మినట్టయితే దేవుడు నీ పక్షంగా నీకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. కీర్తన 27వ అధ్యాయం 5వ వచనంలో కూడా చాలా చక్కని మాట రాయబడింది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాసును అంటాడు. నీకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను ఆదుకోలేని ఎవరిని దగ్గర రాని స్థితిలో ఉన్నప్పుడు, అందరికీ దూరపరచబడినప్పుడు దేవుడు నిన్ను ఆపత్కాలంలో తన పర్ణశాలలో నిన్ను తీసుకొని వచ్చి నిన్ను దాచిపెట్టే దేవుడు ప్రియులారా. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టుకుంటే ఆయన తన గుడారములో, తన పర్ణశాలలో నిన్ను దాచిపెడతాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, 5వ విషయం మనం చూద్దాం. 5వ విషయం ఏంటంటే ఆయన వేడుకొనక ముందే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న అవసరం వచ్చింది, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, దీన్ని తీర్చు నాయనా అని ఆయన పాదాలను పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన కాకతోనే ప్రభు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యంలో ఉంది. ఆయన ఇక్కడ యెషయా గ్రంథం అదే అంటాడు అన్నమాట. 65వ యెషయా గ్రంథంలో 24వ వచనం ఉంటాడు, నీవు వేడుకొనక ముందే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని అంటాడు. నీ మొర నేను ఆలకించేదు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు అది లేదు, ఇది లేదు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, మాకు తిండి పెట్టేవారు లేరే, మాకు చేపలు, కీరగాయలు, మాంసము, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు ఇవన్నీ మాకు అందించేవారు ఎవరు లేరే, మాకు మాంసం పెట్టేవారు లే, అన్ని కరువైనాయి అని మోషే మీద సరుగుతున్నప్పుడు దేవుడు అక్కడ తన యొక్క మొరను విని ఏం చేశాడో చూడండి దేవుని బిడ్డలారా. ఆదికాండము 11:1 నుండి జనులు ఆయాసమును గురించి సనుగుతుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఎప్పుడైతే అన్యులు ఇశ్రాయేలు ప్రజలు మరి మోషేపై తిరుగుబాటు చేశారో, మోషే దేవుని వేడుకున్నప్పుడు ఆయన కోపము రగులుకొంది. ఆ పాలెంలో అక్కడి నుంచి అగ్ని మరి రగులుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనం అదే అంటాడు, జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే జనుల పక్షంగా పోరాడేవాడు, ప్రార్థించేవాడు, మనవి చేసేవాడు నాయకుడు మోషే ఉన్నాడు. కాబట్టి దైవజనుడు ఎప్పుడైతే వీళ్ళు సనుక్కుంటున్నారో, వీళ్ళ దృష్టికి అంతా మరలిపోయిందో, వెంటనే దేవుని దృష్టికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇక్కడ మోషే యెహోవాకు మొరపెట్టుకొని వేడిపోయినప్పుడు అగ్ని బయలుదేరిందంట. అగ్ని ఎప్పుడైతే బయలుదేరిందో ఆ అగ్నిని మోషే వేడుకున్నప్పుడు దేవుడు అగ్నిని చల్లార్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా అగ్ని వారిలో రగులుకొన్నందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. తబేరా అంటే మంట అని అర్థం. అంటే దేవుని యొక్క కోపాగ్ని రగులుకుంది.
ఎప్పుడైతే మోషే ప్రార్థించాడో, ప్రజల పక్షంగా వేడుకున్నాడో, ఆ కోపాగ్ని మన అది ఆరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు వేడుకొనక ముందే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆరో విషయం చూద్దాం. మనం ఆరో విషయం, దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, దీన దశలో ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుడు తగ్గింపు స్థితిలో నువ్వు జీవిస్తే, తనకు తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దీన స్థితిలో నువ్వు సంపన్న స్థితిలోనే కాదు, దీవెన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుకు మొరబెట్టుకోవాలి. ఉన్నప్పుడు ఆయన నీ మొరను ఆలకిస్తాడు. అందుకే దీనులను లక్ష్యపెట్టు దేవుడు అని కీర్తన 136లో రాసి ఉన్నాడు. దీనులను లక్ష్యపెట్టే దేవుడు మన దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అంతేకాదు, దీనులను లేవనెత్తు దేవుడు అని కీర్తన 147వ కీర్తన 6వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని లక్ష్యం పెట్టే దేవుడు, వారి ఎందుకు గురి నిలిపే దేవుడు, వారి ప్రార్థన ఆలకించే దేవుడు, వారి మొరను వినే దేవుడు. అంతేకాదు, వారిని లేవనెత్తే, దీన దశలో ఉన్న వారిని, పెంటకుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు మన గొప్ప దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఎందుకంటే నీవు దీన దశలో ఉండి మొదలుపెట్టినప్పుడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని రాయబడింది. అలాంటి దేవుడు మన దేవుడు. కీర్తన 149 4వ వచనం చూస్తాం మనం. కాబట్టి దీనులను రక్షణతో అలంకరించే దేవుడు. నిన్ను నన్ను దీనస్థితిలో ఉన్నప్పుడు నీవు దేవుని వేడుకుంటే, దేవుడు తన రక్షణను మనకు అనుగ్రహించి, తన రక్షణ హస్తంలో మనలను కాపాడే దేవుడు. ఆయన మనల్ని సేదదీర్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించుకోండి. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. కష్ట దినమున యెహోవా మన మొర ఆలకించును అంటది. ఎందుకంటే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు మొరపెట్టిదివా, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి 102వ కీర్తనలో 2వ వచనంలో రాయబడింది, కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఎలాంటి స్థితిలో, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మరి జిగడగల దొంగ ఊబిలో నువ్వు చిక్కుకున్నప్పుడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు, నిన్ను రక్షణతో అలంకరించే దేవుడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి కష్టంలో ఉన్నా ఆ కష్ట దినమున నువ్వు ప్రభువుకు మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 107వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి అని ఉంది. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? నీ శ్రమలో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? అనేకులు నిన్ను బాధపెడుతుండ్రా? సాతాను నిన్ను శోధిస్తుందా? తట్టుకోలేని స్థితిలో ఉన్నావా? నీ బంధువులే నీకు దూరం అవుతుండ్రా? అనేక కష్ట సమయాల్లో నువ్వు ఇరుక్కున్నప్పుడు దేవునికి నువ్వు మొరపెడితే, కష్టకాలమందు నువ్వు మొరపెడితే దేవుని మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘంతో ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తుండే, ఏమంటుండంటే, నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదును. మనం పడే కష్టము, మనం చేసే పనులను, మన క్రియలను దేవుడు ఎప్పుడు చూస్తుంటాడు. కాబట్టి మన కష్టాన్ని, మన కష్ట దినాల్లో మనం చేసే పనులలో ప్రభు మనకు మరి తోడుగా ఉండే దేవుడు. అలాంటి దీన దశలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. కష్టదినమందు నీకు సహాయం చేసి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, నీ కష్టాన్ని దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకు చెప్పుకో. నీ ఇబ్బందులు, నీకు శ్రమలు ఏమన్నా ప్రభుకు మొరపెట్టుకో. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదార్స్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డారా, నీవు మన దేవుడు మన ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడే కాదు, ఆయన వినే దేవుడే కాదు, ఆయన మాట్లాడే దేవుడు. అంతేకాదు దేవుని బిడ్డారా, నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడింది. అలాంటి ధన్యత నీవు నేను మనం అందరం పొందుకున్నాం. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే ఈరోజు మనం కొన్ని విషయాలను మాత్రం నేర్చుకున్నాం. అదేంటంటే, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడిని మనను ఆలకిస్తాడు. అదేవిధంగా అవసరతల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఆపత్కాలమున నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. కాబట్టి అలాంటి దేవునికి మనం మొరపెట్టుకోవాలి. నువ్వు వేడుకొనక ముందే ఆయన నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రియులారా, దీన దశలో ఉన్నప్పుడు, కష్ట దినాల్లో ఉన్నప్పుడు నీవు దేవునికి మొరపెట్టుకుంటే ఆయన తప్పకుండా నీ మొరను ఆలకిస్తాడు. అలాంటి గొప్ప ధాన్యత నీవు నేను మనం అందరం పొందుకోవాలి. అందుకే మా దేవుడు వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగిన మనమందరం ధన్యులము. నీవు నేను ఇంకా ఎవరైతే ప్రభు యేసుక్రీస్తుని మరి రక్షకునిగా అంగీకరించలేదు, మరి ఇంత గొప్ప మరి రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుంటాం. ఆయన రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రియరా. ఆయన నమ్ముకుందాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన వాక్యాన్ని విందాం, ఆయన అడుగుజాలను నడుచుకుందాం. ఆయన వాక్యం పట్ల విధేయత కలిగి, ఆయన మాటలకు చెవియొగ్గి
ఆయన నడుచుకున్నట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడని మొరను వినే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అట్టి కృపను నీవు నేను మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు మీరు వాక్యంను విని ఉన్నారు. విన్న వాక్యాన్ని బట్టి దేవునికి నామమునకు మహిమ కలుగునుగాక. మరి ముఖ్యంగా ఎవరైతే మరి కొత్తగా ఈ వాక్యాన్ని వింటున్నారో మన ఛానల్ ద్వారా విన్న వాళ్ళందరూ కూడా మీరు ఒకరు లేక ఇద్దరికి పంచుకోండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయటం ద్వారా మీకు ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి మీ ముందుకు మేము తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా దేవుని పరిచర్యలో భాగస్తులు అవుతారు. అనేకులకు మనం సువార్తను అందించిన వారం అవుతావు. దేవుడు అట్టి కృపను మీ అందరికీ, మీ కుటుంబాలకు, ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి దయచేయునుగాక. దేవుడి చిన్న మాటలను మనందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు నాయన. విన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయండి నా ప్రభువా. అనేకులు శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, లేవలేని స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభువా, వివాహం కాని పరిస్థితుల్లో, గర్భిణీ స్త్రీలుగా ఉండి ప్రభువా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి అనారోగ్యంతో ప్రభువా మరి అనాథలుగా జీవిస్తూ, విధవరాళ్ళుగా జీవిస్తూ మరి వృద్ధాప్యంలో ఉంటూ ప్రభువా లేవలేని స్థితిలో ఎన్నో కష్టాలకు, ఇబ్బందులకు గురి అవుతున్న ప్రతి బిడ్డను గమనించండి నాయన. వారి ప్రార్థన ఆలకించే దేవుడానికి వందనాలు, స్తోత్రాలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ఎవరైతే వాక్యం వింటున్నారో అటు కుటుంబాలందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో, వారి సంఘంలో ప్రభువా నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. యేసుక్రీస్తు సజీవం కలిగిన దేవుడు, మా ప్రార్థన ఆలకించే దేవుడు, ఆపత్కాలంలో మాకు మొరపెట్టినప్పుడు మా మొరను ఆలకించి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడని నమ్మునట్లు కృప చూపించండి. నీ మీద భారం వేసి నీ కొరకు సాక్షిగా నిలబడ్డ కృప చూపించండి. ముఖ్యంగా నీ రాకడ పర్యంతం అందరినీ మరి ఎత్తబడే గుంపులో ప్రభువా, నీ సంఘంలో ప్రభు మేమందరం ఉండే భాగ్యం దయచేయమని, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, చూస్తున్న ప్రతి ఒక్కరికి మంచి శక్తి, బలం, ఆరోగ్యం, స్వస్థతను దయచేయమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని చిన్న సమయానికి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.